హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క అప్డేట్స్ అనేవి చూసినట్టయితే ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. మన యొక్క అప్డేట్స్ ఎవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈచ్ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్లో మోర్ దెన్ నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు. అదేవిధంగా మీరు రాసే ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి ఇది ఒక కామన్ సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఎగ్జామ్కి కూడా కామన్గా ఉండే సిలబస్ ఏదైనా ఉందంటే అది కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న, విచ్ స్టేట్ ఈజ్ ది థర్డ్ టు అప్రూవ్ ఏ స్పేస్ ఇండస్ట్రియల్ పాలసీ ఫాలోవింగ్ కర్ణాటక అండ్ గుజరాత్? స్పేస్ ఇండస్ట్రియల్ పాలసీని ఆమోదించిన మూడో రాష్ట్రం ఏది? ఫాలోవింగ్ కర్ణాటక మరియు గుజరాత్. కర్ణాటక మరియు గుజరాత్ తర్వాత ఏ రాష్ట్రము యొక్క స్పేస్ ఇండస్ట్రీ పాలసీని ఆమోదించిందని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం తమిళనాడు. సరైన సమాధానం తమిళనాడు. తమిళనాడు యొక్క క్యాపిటల్ వచ్చేసి చెన్నై. తమిళనాడు యొక్క క్యాపిటల్ వచ్చేసి చెన్నై. ఇంకా తమిళనాడు యొక్క సీఎం ఎవరు? స్టాలిన్. తమిళ యొక్క సీఎం ఎవరు? స్టాలిన్. తమిళనాడు గవర్నర్ ఎవరనేది నాకు వీడియో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. తర్వాత మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ చూసినట్టయితే అంతరిక్ష రంగాన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పేస్ ఇండస్ట్రియల్ పాలసీకి తమిళనాడు క్యాబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే కర్ణాటక గుజరాత్ తర్వాత అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించే మూడో భారతీయ రాష్ట్రంగా తమిళనాడు నిలిచిందని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా చూసుకుంటే మొదటి స్థానంలోని కర్ణాటక ఉంది, రెండో స్థానంలో గుజరాత్ ఉంది, ఇప్పుడు మూడో స్థానంలోకి తమిళనాడు అనేది రావడం జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత చూసినట్టయితే ఇట్ ఆల్రెడీ హోస్ట్ కీ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫెసిలిటీ లైక్ ది ఇస్రో propulsion complex at Mahendragiri, Tirunelveli, which test cryogenic and liquid engines. ఇక్కడ మనం చూసినట్టయితే క్రియోజెనిక్ మరియు లిక్విడ్ ఇంజిన్స్ని టెస్టింగ్ చేసే ప్రాసెస్ అనేది ఆల్రెడీ మహేంద్రగిరిలోని ఇటీవలే ఉందని చెప్పి ఇస్రో సంస్థలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చివరి పాయింట్ చూసినట్టయితే తుతుకుడిలోని కులశేఖరపట్నంలోని ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇస్రో రెండో భారత్ స్పేస్ పోర్ట్ను నిర్మిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. మనకి వీటి నుంచి క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతారనేది ఇక్కడ మనం పాయింట్ వైజ్గా చూసాము. దాన్ని మీరు క్లియర్గా నోట్స్ అనేది రాసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు తర్వాత రివిజన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందని మేము చెప్పడం జరుగుతుంది. సెకండ్ ప్రశ్న చూసినట్టయితే ఐ కంట్రీ ఈజ్ ది హోస్ట్ ఆఫ్ 46th అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సమిట్ 2025. ఇక్కడ మనం చూసినట్టయితే 46వ ఆగ్నేయ ఏషియా దేశాలు సమైక్య సమిట్ 2025కు ఐ కంట్రీ ఆతిథ్యం ఇస్తుంది. ఏ కంట్రీ ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది రావడం జరిగింది, సారీ ఫ్రెండ్స్. ఇక్కడ ఏ కంట్రీ ఆతిథ్యం ఇస్తుందని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి మలేషియా. ఆప్షన్ డి మలేషియా. ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్లోని నేను తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు కావాలనుకుంటే వీడియో స్టాప్ చేసి ఇంగ్లీష్లో కూడా దాన్ని మీరు రీడ్ చేసి నోట్స్ అనేది రాసుకోవచ్చు. మలేషియాలోని కౌలంపూర్లోని మే 26 నుంచి 27 వరకు 46వ ఏషియన్ శిఖరాగ్ని సమావేశం జరగనుంది. అమెరికా సంకూల మయన్మార్ వివాదాలు, దక్షిణ చైనా సముద్ర వివాదాలు వంటి ముఖ్యమైన అంశాలపైన చర్చించేందుకు ఈ ప్రాంతీయ నలుమూల నుంచి నాయకులు సమావేశానికి వస్తున్నారని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ జరగనుంది అని చెప్పి ప్రశ్న అడిగితే మలేషియాలోని జరగనుంది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? మే 26 నుండి 27 వరకు జరగనుందని మీరు క్లియర్గా చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం సెకండ్ పాయింట్ చూసినట్టయితే స్టాండర్డ్ ఫర్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషనల్ అండ్ ఈజ్ ఏ రీజనల్ గ్రూప్ దట్ ప్రమోటెడ్ పొలిటికల్, ఎకనామికల్ అండ్ సెక్యూరిటీ కార్పొరేషన్. ఈ యొక్క సమావేశంలోని ముఖ్య ఉద్దేశం ఏంటని చూసినట్టయితే ప్రోత్సహించే ఉద్దేశంతో పొలిటికల్గా, ఎకనామికల్గా, సెక్యూరిటీ కోఆపరేషన్గా ప్రోత్సహించేందుకు ఈ యొక్క సమిట్ అనేది పెట్టడం జరుగుతుంది. అయితే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1967 త్రూ ద బ్యాంకాక్ డిక్లరేషన్ బై ఇండోనేషియా, మలేషియా, ది ఫిలిప్పీన్, సింగపూర్ అండ్ థాయిలాండ్. ఇది 1967లోని బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఇండోనేషియా, మలేషియా,
ఫిలిప్పీన్స్ అండ్ సింగపూర్ మరియు థాయిలాండ్ చే స్థాపించబడిందని చెప్పడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి దీనికి ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. ఈ సమూహంలో ఇండోనేషియా యొక్క కీలక పాత్ర చూపిస్తుందని చెప్పడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే ది మినిట్ మ్యాన్ 3 ఇంటర్ కాంటినెంటల్ బ్లాస్టిక్ మిసైల్ వాజ్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఇక్కడ మనం చూసినట్టయితే మినిట్ మ్యాన్ 3 ఖండతర బ్లాస్టిక్ మిసైల్ను ఏ దేశం అభివృద్ధి చేసిందని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. ఇక్కడ మన యొక్క డేటా అనేది ఇంగ్లీష్ తెలుగు బోత్ లాంగ్వేజెస్లో ఉంది కాబట్టి ఎవరికైనా మేము చెప్పేది అర్థం కాకపోయినా లేదా మీకు నోట్స్ రాసుకోవాలి స్లోగా అనుకున్నా సరే వీడియో స్టాప్ చేసి ఈచ్ పాయింట్ అనేది రీడ్ చేసి మీ ఓన్గా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ది యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్లీ కండక్టెడ్ ఏ సక్సెస్ఫుల్ టెస్ట్ ఆఫ్ ద LGM-30G Minuteman III intercontinental ballistic missile. This missile is a nuclear capable and can be delivery a warhead at part of the earth. అమెరికా వైమానిక దళం ఇటీవలే LGM-13G మినిట్ మ్యాన్ 3 ఇంటర్కాంటినెంటల్ బ్లాస్టిక్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ యొక్క పరీక్ష అనేది విజయవంతంగా పూర్తయింది. భూమిలోని ఏ భాగానికైనా వార్ హెడ్ను మోసుకెళ్ళగలదని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ మిసైల్ ఏదైతే ఉందో ఈ యొక్క మిసైల్ అనేది భూమి యొక్క అంతర్భాగానికి కూడా వీళ్ళు పంపించగలరు. ఈ మిసైల్ తోటి వీళ్ళు తయారు చేసిన LGM-30G మిసైల్ అనేది సక్సెస్ఫుల్గా టెస్ట్ అనేది పూర్తయిందని చెప్పడం జరిగింది. దీంతో యుద్ధ సమయంలోని భూభాగంలో ఎంత దూరం అయినా సరే ఈ మిసైల్ అనేది ఉపయోగించి శత్రువుల్ని అంతం చేయొచ్చు అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందులో సెకండ్ పాయింట్ చూసినట్టయితే LGMకి ఫుల్ ఫామ్ అనేది చెప్పడం జరిగింది. ఎల్కి అర్థం ఏంటంటే సైలో లాంచెడ్, జీ స్టాండర్డ్ ఫామ్ చూసినట్టయితే సర్ఫేస్ అటాక్, M మీన్స్ గైడెడ్ మిసైల్ అని చెప్పి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ మినిట్ మ్యాన్ 3 అనే మిసైల్ ఏదైతే ఉందో దీన్ని 1970లోని మొదలుపెట్టారని చెప్పడం జరిగింది, అంటే ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పడం జరిగింది. అయితే యుఎస్సిలోని ఈ యొక్క మిసైల్ని మల్టిపుల్ ఇండిపెండెంటల్ టార్గెటబుల్గా ఈ యొక్క వెహికల్ మిసైల్ని కనుక్కోవడం జరిగిందని, ఈ మిసైల్ అనేది ఇండివిజువల్గా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క మిసైల్ అనేది ల్యాండ్ బేస్డ్ మిసైల్ అని కూడా వారు చెప్పడం జరిగింది. ఇంకా ఫైనల్గా చూసినట్టయితే ఫైనల్ పాయింట్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఏ న్యూ సిస్టమ్ కాల్డ్ గ్రౌండ్ బేస్డ్ స్ట్రాటజిక్ డెటర్నెంట్ will replace it around 2029. The US currently maintain about 440 Minuteman III missile in its అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే 2029 నాటికి దాని స్థానంలోకి గ్రౌండ్ బేస్డ్ స్ట్రాటజికల్ డెటరెంట్ అనే కొత్త వ్యవస్థ రానుందని చెప్పడం జరిగింది. అమెరికా ప్రస్తుతం 440 మినిట్ మ్యాన్ 3 మిసైల్ను తన ఆయుధ రంగాల్లోని ఉంచిందని వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చూసినట్టయితే మినిట్ మ్యాన్ 3 అనే మిసైల్ ప్రజెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. అయితే దాని స్థానంలోకి 2029 నాటికి గ్రౌండ్ బేస్డ్ స్ట్రాటజికల్ మిషన్ అనేది కొత్త మిషన్ని రూపొందుకుంటుందని వారు చెప్పడం జరిగింది. 4వ ప్రశ్న చూసినట్టయితే విచ్ కంట్రీ టాప్ ది మెడల్ టాలీ అట్ ద 2025 ISSF జూనియర్ కేటగిరీ? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియా. 2025 ISSF జూనియర్లో పథకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అని చూసినట్టయితే ఇండియా మొదటి ప్లేస్లో ఉండడం జరిగింది. అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం ఏంటనేది. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే ISSF జూనియర్ వరల్డ్ కప్ అని చెప్పొచ్చు. జూనియర్ వరల్డ్ కప్ 2025లో చైనాను వెనక్కి నెట్టి భారత పతాకాలు పట్టికలో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పడం జరిగింది. గతంలో చూసుకుంటే ఈ యొక్క స్థానంలో చైనా అనేది ఉండడం జరిగింది. అయితే చైనాని దాటి మన యొక్క భారతదేశం మొదటి స్థానానికి రావడం జరిగింది ఈ 2025 వరల్డ్ కప్లోని, జూనియర్ వరల్డ్ కప్లోని. అయితే భారత జూనియర్ షూటర్ విభాగం
భారత్ జూనియర్ షూటర్ల విభాగంలో చూసుకున్నట్టయితే 3 గోల్డ్, 4 సిల్వర్, ఇంకో 4 బ్రాంజు రావడం జరిగింది. తెలుగులో చెప్పాలంటే 3 స్వర్ణాలు, 4 రజతులు, 4 కాషాయంతో కలిపి మొత్తం 11 పతకాలు సాధించిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ISSF యొక్క ఫుల్ ఫామ్ అని చూసినట్టయితే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని జూనియర్ వరల్డ్ కప్కి సంబంధించి రైఫిల్, పిస్టల్ షూటింగ్ 3 కేటగిరీల్లోని 2025 సుహాల్ అనే ప్రదేశంలోని ఈ యొక్క స్పోర్ట్స్ అనేవి జరిగాయి. సుహాల్లోని ఈ యొక్క స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేశారు. 2025 మే 19 నుండి 25 వరకు జర్మనీ అని చెప్పడం జరిగింది. మే 2025 19 నుంచి 27 వరకు జర్మనీలోని సోహాల్ అనే ప్రదేశంలోని ఈ యొక్క స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ద ISSF, ఏ షూటర్ ఈజ్ కన్సిడర్డ్ ఏ జూనియర్ యూటిల్ ద 31st December of the year in which they become a 20 years of age. ఇక్కడ మనం చూసినట్టయితే డిసెంబర్ 31 కల్లా వారి యొక్క వయసు అనేది 21 సంవత్సరాలు వయసు వచ్చిన ఎవరైతే ఉంటారో వారు మాత్రమే జూనియర్గా పరిగణిస్తారని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జూనియర్ విభాగం అంటే 21 సంవత్సరాలు ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వాళ్ళందరూ జూనియర్ విభాగం కింద రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అనేది మన యొక్క జర్మనీలోని జరిగింది. జర్మనీలోని సోహాల్ అనే ప్రదేశంలోని జరిగింది. ఇందులో భారతదేశం మొదటి స్థానంలో ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్లో చైనా అనేది ఉండడం జరిగింది. అయితే భారత్ మొత్తం 11 పథకాలు రావడం జరిగింది. అందులోని 3 గోల్డ్, 4 సిల్వరు, 4 బ్రాంజెస్, మొత్తం మీద 12 మెడల్స్ అనేది సాధించడం జరిగింది. అది కూడా షూటింగ్ విభాగంలోని. ఈ షూటింగ్ విభాగాలు అనేది 3 కేటగిరీలు, రైఫిల్, పిస్టల్, షూటింగ్ అనే 3 కేటగిరీలోని ఈ యొక్క మెడల్స్ అనేది రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి చూడండి. అయితే ఇక్కడ ఫస్ట్ అంటే వీటికి సంబంధించి మొదటి విభాగం రెండో విభాగం కింద మొత్తం 2 విభాగాల కింద ఇక స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మొదటి విభాగం ఎక్కడ జరిగిందనేది చూసినట్టయితే జర్మనీలో జరిగిందని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అయితే నెక్స్ట్ వచ్చేసి మన యొక్క సెకండ్ విభాగం చూసినట్టయితే న్యూఢిల్లీ, ఇండియా. మనకి ఇండియాలోని న్యూఢిల్లీలోని 24 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ 2025 వరకు రెండో విభాగం మన యొక్క ఇండియాలో జరగనుందని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ దీని గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో ISSF, ఇండియన్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ సంస్థని 1907లోని స్థాపించడం జరిగింది. ఇట్ ఈస్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ రైఫిల్, పిస్టల్, షూట్ గన్, షూటింగ్ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం వీడి యొక్క లక్ష్యం అని చెప్పడం జరిగింది. ఇంకా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జర్మనీలోని మ్యూనిచ్ జర్మనీలోని మ్యూనిచ్ అనే ప్లేస్లోని ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. అయితే ఇందులోని మెంబర్స్ కింద 163 మెంబర్స్ ఆఫ్ ఫెడరేషన్ ఫ్రమ్ 149 కంట్రీస్ ఆర్. అదేవిధంగా లేదా టెరిటరీస్ అంటే తెలుసు కదా, యూనియన్ టెరిటరీస్ కొన్ని సముద్ర మధ్య ఉన్న దీవులు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీళ్ళు లేదా 149 దేశాల నుండి ఈ యొక్క ఫెడరేషన్లో సభ్యుల కింద ఉన్నారని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరని చూసినట్లయితే ఈ యొక్క ISSFకి సంబంధించి ప్రెసిడెంట్ చూసినట్లయితే లుసియానో రోసి. ఈయన ఇటాలియన్కి చెందిన వ్యక్తి. ఈయన దీనికి ప్రెసిడెంట్ కింద ప్రెసిడెంట్ ఉన్నారని చెప్పడం జరిగింది. అయితే ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది ప్రెసిడెంట్ గురించి అడుగుతుంది. తర్వాత హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, జర్మనీలో ఉంది, ఇది కూడా క్వశ్చన్ కింద వస్తుంది. తర్వాత ISSF అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్
ఫెడరేషన్ అనే ఫుల్ ఫామ్ కూడా అడగడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఎస్టాబ్లిషన్ 1907లోని ఎస్టాబ్లిషన్ చేశారు. ఇంకా దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటో చూసినట్టయితే రిఫైల్, పిస్టల్, షూట్ గన్ ఈ 3 కేటగిరీలోని ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం వీరి యొక్క లక్ష్యం అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క మెంబర్లో ఎన్ని కంట్రీలు సభ్యులుగా ఉన్నారని చూస్తే 149 కంట్రీలు ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. సభ్యులు 163 సభ్యులు అనేది ఉండడం జరిగింది. ఈ 5వ క్వశ్చన్ ఏదైతే ఉందో 5వ క్వశ్చన్కి సంబంధించి ఆల్రెడీ నేను బిఫోర్ క్లాస్లో చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ దీనికి సంబంధించిన ఇంకో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇద్దాం ఇక్కడ ఏంటనేది. విచ్ స్టేట్ బికమ్ ద 24th స్టేట్ టు అచీవ్ 100% రైల్ ఎలక్ట్రిఫికేషన్. ఇక్కడ మనం చూస్తే 100% రైల్వే విద్యుత్కరణ సాధించిన 24వ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏ రాష్ట్రం అవతరించింది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి గుజరాత్. ఆప్షన్ సి గుజరాత్. ఎందుకంటే నిన్న చెప్పిన క్లాసులోని గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ రైల్వేకి సంబంధించి ఎలక్ట్రికల్ కేటగిరీ ఒక ప్రాజెక్ట్ అనేది చేపట్టింది. ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది పూర్తయిందనమాట. అయితే ఆ యొక్క ప్రాజెక్ట్లోని 9000 హార్స్ పవర్ తోటి ఒక ఎలక్ట్రికల్ ట్రైన్కి సంబంధించి ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది తయారు చేశారు. ఆ యొక్క ప్లాంట్ని మన యొక్క నరేంద్ర మోదీకి అంకితం చేయడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. అయితే 100% రైల్వే ఎలక్ట్రిఫికేషన్లో చూసినట్టయితే మన యొక్క స్టేట్ గుజరాత్ అని చెప్పొచ్చు. ఇది 24వ రాష్ట్రం అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఇచ్చానో అదే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా ఉంది మీరు చూసినట్టయితే. సరే, ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే 100% రైల్వే విద్యుత్కరణ సాధించిన 24వ రాష్ట్రంగా గుజరాత్ అవతరించిందని చెప్పడం జరిగింది. అయితే గుజరాత్లోని దావోద్లోని ఎలక్ట్రికల్ లోకోమోటో ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్లాంట్ పూర్తయిన తర్వాత 9000 హార్స్ పవర్ తోటి ఈ యొక్క లోకోమోటో ఇంజిన్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫ్యాక్టరీని మనకి నరేంద్ర మోదీకి అంకితం చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆయనకి ఈ యొక్క అంకితం చేశారని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ లాస్ట్ పాయింట్లో చూడండి, నోట్ అని ఉంది కదా, నోట్లో చూసినట్టయితే ది ఫస్ట్ ఎలక్ట్రికల్ ట్రైన్ టు రన్ ఇన్ ఇండియా. ఇండియాలో మొట్టమొదటిసారి ఎలక్ట్రికల్ ట్రైన్ ఎక్కడ నడిచింది అని చూసినట్టయితే ముంబై టు తానే ఇన్ 1925. 1925లో ముంబై నుండి తానే వరకు మొట్టమొదట ఎలక్ట్రికల్ ట్రైన్ అనేది ప్రయాణించిందని చెప్పడం జరిగింది. గుజరాత్ అనేది 24వదని చెప్పొచ్చు. ఓకే, ఆరో క్వశ్చన్ చూసినట్టయితే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ది వరల్డ్ హైయెస్ట్ రీసొల్యూషన్ వెదర్ ఫార్కాస్టింగ్ సిస్టమ్ వాజ్ లాంచ్డ్. ఈ క్రింద దేశాల్లో ప్రపంచంలో అత్యధిక రెజల్యూషన్ వాతావరణ అంచనా వ్యవస్థను ఏ దేశం ప్రారంభించబడింది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ ఇండియా, మన యొక్క భారతదేశం అనేది ఈ యొక్క వ్యవస్థలోని ప్రారంభించడం జరిగిందని చెప్పడం జరిగింది. వెదర్ ఫార్కాస్టింగ్ సిస్టమ్ని మన యొక్క భారతదేశం తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుందాం. ఓకే, అయితే ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే గతంలో దీనికి సంబంధించిన బిట్స్ కూడా రావడం జరిగింది. మళ్ళీ దీనికి సంబంధించి ఇంకో బిట్ అనేది రిపీట్ అవ్వడం జరిగింది. అదేంటో కూడా తెలుసుకుందాం. భారతదేశం 6 కిలోమీటర్లు ప్రదేశక రిజల్యూషన్ దేశీయ వాతావరణ అంచనా వ్యవస్థను ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే అత్యధిక. ఇది వాతావరణ కార్యాలయానికి మరింత స్థానికరించిన మరియు ఖచ్చితమైన అంచనాలను జారీ చేయడానికి వీలు కల్పిస్తుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే దీనివల్ల మనకి వాతావరణానికి సంబంధించి ప్రాపర్ అప్డేట్స్ కానీ ప్రాపర్ డేటాబేస్ అనేది రావడం జరుగుతుంది. ఏ టైంలో ఏం జరుగుతుంది, వెదర్ కండిషన్స్ కానీ ప్రతిదాన్ని కూడా ఈ యొక్క సంస్థ పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ అనేది చేయగలదు చాలా సులువుగా. అయితే దీనికి సంబంధించి సెకండ్ పాయింట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ. ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని ఎవరు డెవలప్ చేశారని చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ సంస్థ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. భారత్ ఫార్కాస్టింగ్ సిస్టమ్ విల్ బి ఆపరేషనల్ ఫ్రమ్ దిస్ మోన్సూన్ season and place India among the global leader in weather
ప్రెడికేషన్ ఎర్త్ సైన్స్ మినిస్టర్ జితేందర్ సింగ్ సెట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క సెంట్రల్ మినిస్టర్ అయిన ఎర్త్ సైన్స్ మినిస్టర్ అయిన జితేందర్ సింగ్ దీనికి సంబంధించి ఎవరిననేది చాలా క్లియర్గా తెలిపారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో కూడా తెలుసుకుందాం. ఫర్దర్ అప్డేట్స్ ఏమన్నా వస్తే, లేదంటే దీనికి సంబంధించినంత వరకు చదివితే సరిపోతుంది. అయితే దీనికి సంబంధించి బిట్స్ ఏ విధంగా అడుగుతాడు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, దీన్ని ప్రారంభించిన వారు ఎవరైనా చూసినట్టయితే మన యొక్క ఎర్త్ సైన్స్ మినిస్టర్ అయిన జితేంద్ర సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందని మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ విధంగా బిట్స్ అనేది రావడం జరుగుతుంది. 7వ ప్రశ్న చూసినట్టయితే ది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ రెడ్యూస్డ్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓటర్స్ అట్ ఏ పోలింగ్ స్టేషన్ టు వాట్. పోలింగ్ కేంద్రాలు గరిష్ట ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం దేనికి తగ్గించింది అని చెప్పి అడగడం జరిగింది. అంటే ఎంత మేరకు తగ్గించింది అన్నది అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి 1200కు. ఆప్షన్ సి 1200కు తగ్గించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే గతంలో చూసినట్టయితే 1500 మంది ఉండడం జరిగింది. ఇప్పుడు 1500 నుంచి 1200కు తగ్గించింది. దానికి గల కారణం ఏంటని చూసినట్టయితే పోలింగ్ ప్రక్రియ సజీవుగా సాగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక పోలింగ్ బూత్లో గరిష్ట ఓటర్ల సంఖ్యను 1500 నుండి 1200 వరకు తగ్గించినట్లుగా తెలపడం జరిగింది. ఇక్కడ మరిన్ని పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. 2025 మే 22న ఎన్నికల సంఘం ఓటింగ్ ప్రక్రియను ఓటర్లకు అందుబాటులో ఉంచడానికి మరియు భారత ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడానికి వరుస చర్యలు ప్రకటించాల్సి ఉందని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రజలకి సానుకూలంగా ఉండేలాగా ఓట్లు వేసే సమయంలోని వాళ్ళకి సానుకూలంగా ఉండేలాగా చూసుకోవడానికే ఈ యొక్క 1500 నుండి 1200 వరకు ఓటు పోలింగ్ అనేది తగ్గించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పోలింగ్ బూత్లో గరిష్టంగా 1200 మంది ఓటర్లు ఉంటారని చెప్పడం జరిగింది. అదే విధంగా చూసినట్టయితే నెక్స్ట్ పాయింట్, ఎత్తైన భవనాలు నివాసాలు కాలనీలోని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటర్లకు సౌకర్యవంతంగా ఓటు వేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే భారత ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పాటైన స్వయం ప్రతిపత్తి కలిగిన శాశ్వత రాజ్యాంగ సంస్థ ద్వారా వీటిని పాటించాల్సి ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ 324 కాన్స్టిట్యూషన్ పరంగానే నడుచుకోవాలని వీరు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇంకా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అదేంటో చూసినట్టయితే ఇది 1950 జనవరి 25న ఈ యొక్క ఓటింగ్ల దినోత్సవం అనేది కూడా మనం జరుపుకుంటున్నాం. ఓటర్ల దినోత్సవం అనేది ప్రతి ఏటా కూడా మనం 1950 జనవరి 25 నుండి ప్రతి ఏటా కూడా జనవరి 25న ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పడం జరిగింది. సిన్స్ అక్టోబర్ 1993 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ మల్టీ మెంబర్ బాడీ విత్ ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ని ప్రతి ఏటా కూడా నియమించడం జరుగుతుంది. వీరి యొక్క పదవి కాలం సుమారుగా 5 సంవత్సరాల పాటు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ముగ్గురిని చేంజ్ చేయడం జరుగుతుంది. ఎవరిని? చీఫ్ ఎలక్షన్ కమిషనరు, 2 ఎలక్షన్ కమిషనర్ని ప్రతి ఏటా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళకి సంబంధించి నేను ఆల్రెడీ క్లాస్ కూడా చెప్పాను, మీరు బిఫోర్ వీడియోలో కూడా చూడొచ్చు. నెంబర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసినట్టయితే మొత్తం 3 సభ్యులు ఉంటారు. అయితే వారిలోని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చూసినట్టయితే జ్ఞానేష్ కుమార్ ఈజ్ ద మెయిన్ పర్సన్ చెప్పొచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఇంకా ఎన్నికల కమిషనర్ కింద 2 వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తి చూసినట్టయితే వివేక్ జోస్, రెండో వ్యక్తి చూసినట్టయితే సుఖబీర్ సింగ్. వివేక్ జోస్, సుఖబీర్ సింగ్ వీళ్ళిద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్స్ కింద పనిచేస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? జ్ఞానేష్ కుమార్. వీళ్ళ ముగ్గురు గురించి కూడా మనకి బిట్స్ అనేది రావడం జరుగుతుంది. 8వ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద రహబీర్ స్కీమ్ టు హెల్ప్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్
రీచ్ హాస్పిటల్. రోడ్డు ప్రమాద బాధితులు ఆసుపత్రికి చేర్చుకోవడానికి సహాయపడడానికి ఈ క్రింద వాటిలో ఏ రాష్ట్రం రహవీర్ పథకాన్ని ప్రారంభించింది? ఇక్కడ మనం చూసినట్టయితే సాధారణంగా రోడ్డు యాక్సిడెంట్స్ అనేవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి యాక్సిడెంట్ సమయంలోని చాలామంది భయపడి రెస్పాండ్ అనేది అవ్వరు. అలాంటి వాళ్ళ కోసం ఈ యొక్క రహవీర అనే స్కీమ్ తోటి రోడ్డు యాక్సిడెంట్ అయిన విక్టిమ్ ఎవరైతే ఉంటారో వారు హాస్పిటల్కి చేర్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ అందే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అది ఏ రాష్ట్రం అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం చూసినట్టయితే మధ్యప్రదేశ్. సరైన సమాధానం చూసినట్టయితే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ యొక్క సీఎం ఎవరు? మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ యొక్క సీఎం ఎవరు? మోహన్ యాదవ్. అదేవిధంగా మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ అని చూసినట్టయితే మీ అందరికీ తెలుసు, ఇండోర్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఇండోర్. అయితే మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మన ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుందాం. అయితే యొక్క మధ్యప్రదేశ్ యొక్క స్కీమ్ ద్వారా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. చూసినట్టయితే మొదటి పాయింట్లో మధ్యప్రదేశ్లోని రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన వ్యక్తికి 25,000 రికార్డు ఇస్తారని వారు ప్రకటించడం జరిగింది. రహవీర్ పథకం. ఈ యొక్క రహవీర్ పథకం కింద ఈ పని చేయనున్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది. సంబంధిత వ్యక్తి యాప్ వెంటనే అంబులెన్స్కు కాల్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరైతే వ్యక్తి ఈ యొక్క హాస్పిటల్లో చేరుస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ వెంటనే అంబులెన్స్కి కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సహకరించాల్సి ఉంటుందని వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఏంటంటే ఈ యొక్క 25,000 రికార్డు కావాలనుకుంటే ఇక్కడ రెండు విషయాలు, మీరు అంబులెన్స్ ఫోన్ చేయాలి, తర్వాత ఆ పర్సన్తో పాటు మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళాలని వారు చెప్పడం జరిగింది. 9వ ప్రశ్న చూసినట్టయితే ఆన్ విచ్ డేట్ వరల్డ్ థైరాయిడ్ డే 2025 ఈజ్ సెలబ్రేటెడ్? వరల్డ్ థైరాయిడ్ డే అనేది 2025న ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ డి 25 మే. ప్రతి ఏటా మే 25న ఈ యొక్క థైరాయిడ్ దినోత్సవం అనేది ప్రతి ఏటా కూడా జరుపుకుంటారు. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ప్రతి ఏటా కూడా ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని మే 25న జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్లో చూడండి, ఇది మొదటిసారి 2008లోని అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ మరియు యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ చేత గమనించబడిందని చెప్పడం జరిగింది. అయితే ఇది మొట్టమొదటిగా 2008 మే 25న దీన్ని గుర్తించిన దేశాలు చూసినట్టయితే యూరోపియన్, అదేవిధంగా అమెరికా, ఈ 2 దేశాలు దీన్ని గుర్తించి వీటికి ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థైరాయిడ్ వ్యాధులు, లక్షణాలు, నివారణ మరియు చికిత్స గురించి అవగాహన పెంపొందించడానికి దీన్ని పాటిస్తారని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్ ద మార్క్ ద యానివర్సరీ ఆఫ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ కాంగ్రెస్. యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ కాంగ్రెస్ వ్యవస్థాపిక వార్షిక దినోత్సవంగా వార్షిక ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గైడ్ లైన్స్ అనేవి చూసినట్టయితే థైరాయిడ్ గ్రంథి అనేది మెడ అడుగు భాగంలో ఉన్న సీతాకోక చిలుక ఆకారంలో ఉండే అవయవమని చెప్పొచ్చు. థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ ఎ బటర్ఫ్లై షేప్ ఆర్గన్ లొకేటెడ్ ఎట్ ద బేస్ ఆఫ్ ది నెక్. మన యొక్క నెక్ భాగంలోని బటర్ఫ్లై షేప్లోని అంటే ఎడ్జ్లోని ఈ యొక్క థైరాయిడ్ గ్రంథులు అనేవి అత్యధికంగా వచ్చే అవకాశాలని సూచించే ప్లేస్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా కిందన 2-3 పాయింట్స్ కూడా ఇచ్చారు. మీరు వీడియో స్టాప్ చేసి దాని గురించి కూడా చదువుకోవాలనుకుంటే చదువుకొని నోట్స్ అనేది మీరు నీట్గా రాసుకోండి. 10వ ప్రశ్న చూసినట్టయితే ఇండియన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద 9th బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్ట్రీస్ మీటింగ్. ఇట్ ఈస్ ద చైర్డ్ బై ద విచ్ కంట్రీ? 9వ బ్రిక్స్ పరిశ్రమలు మంత్రివర్యులు సమావేశానికి భారతదేశం పాల్గొంది. అయితే దీనికి ఏ దేశం అధ్యక్ష వహించిందని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం బ్రెజిల్. ఇప్పుడు బ్రెజిల్ అయితే నెక్స్ట్ వచ్చే కంట్రీ ఏంటో మీరు గెస్ చేయొచ్చు, చాలా ఈజీ అక్కడ ఉన్న లెటర్స్ బట్టి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం.
ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టయితే ఆన్ 21st May 2025 ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ ద 9th బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్ట్రీస్ మీటింగ్ చైర్డ్ బై బ్రెజిల్ ఎల్డ్ ఇన్ బ్రెజిలియన్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఏడాది ఈ యొక్క 9వ బ్రిక్స్ ఏదైతే ఉందో సమావేశానికి దీనికి ప్రెసిడెంట్ కింద బ్రెజిల్ కంట్రీ వాళ్ళు ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో సభ్యుల కింద చూసినట్టయితే ఇందులో సభ్యులు అంటే మెయిన్ చైర్ పర్సన్స్ ఎవరైనా చూసినట్టయితే కంట్రీస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వేర్ ప్రెసెంట్ ఇన్ ద మీటింగ్ అని చెప్పడం జరిగింది. అయితే దీని యొక్క థీమ్ అనేది చూసినట్టయితే ఈ యొక్క 9వ సమావేశానికి సంబంధించిన థీమ్ ఏంటో చూసినట్టయితే స్ట్రెంథింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అనేది ఈ యొక్క ఏడాది థీమ్ అని చెప్పడం జరిగింది. అనేక అంశాలపై ఈ సమావేశం జరుగుతుంది ప్రతి ఏటా కూడా ఒక్కో కంట్రీలోని ప్రతి ఏటా కూడా ఈ యొక్క సమావేశం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదే విధంగా లాస్ట్ పాయింట్ చూసినట్టయితే రీసెంట్గా ఇందులో సభ్యుల కింద కొన్ని దేశాలు చేరాయి. ఆ దేశాలు ఏంటో చూద్దాం. ఈజిప్ట్, ఇథోపియా, ఇరాక్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా హాజరయ్యారని చెప్పడం జరిగింది. అంటే కొత్తగా చేరిన సభ్యులు చూసుకున్నట్టయితే ఎంతమంది సభ్యులు కొత్తగా చేరారని అడుగుతారు. సరైన సమాధానం సుమారుగా 6, మొత్తం 6 కంట్రీలు అని చెప్పొచ్చు. అవేంటో చూడండి. ఈజిప్ట్, ఇథోపియా, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ హాజరయ్యారని చెప్పడం జరిగింది. మొత్తం ఏంటంటే మొత్తం 6. ఓకే, 11వ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ఏ రిపోర్టెడ్ టైటిల్ డిజైనింగ్ ఏ పాలసీ ఫర్ మీడియం ఎంటర్ప్రైనర్స్ ఫోకసింగ్ ఆన్ దే ట్రాన్స్ఫార్మేటివ్ పొటెన్షియల్. ఏ సంస్థ వారు పరివర్తన సామర్థ్యాలపై దృష్టి సారించి డిజైనింగ్ ఏ పాలసీ ఫర్ మీడియం ఎంటర్ప్రైనర్స్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది? దీనికి సంబంధించిన సరైన సమాధానం చూసినట్టయితే నీతి ఆయోగి. ఆప్షన్ సి నీతి ఆయోగి. ఇక్కడ ఏబిసి అనేవి మిస్టేక్ పడ్డాయి. ఇక్కడ థర్డ్ వన్ ఏదైతే ఉందో అది సరైన సమాధానం నీతి ఆయోగి. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే వీటికి సంబంధించి ఈ యొక్క నీతి ఆయోగి వైస్ చైర్మన్ చూసినట్టయితే సుమన్ బేరీ. అయితే మన యొక్క నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? మీ అందరికీ తెలుసు. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్. వైస్ చైర్మన్ సుమేష్ బేరీ ఈ యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది. ఏ నివేదికని? డిజైనింగ్ ఏ పాలసీ ఫర్ మీడియం ఎంటర్ప్రైనర్స్ అనే ఒక రిపోర్ట్ని ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఈ నివేదిక మధ్య తరహా పరిశ్రమలుగా మార్చడానికి సమగ్ర రోడ్ మ్యాప్ను అందిస్తుందని చెప్పడం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు వృద్ధిలోకి రావడానికి ఇది ఒక రకంగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మెయిన్ పాయింట్ అనేది ఉంది. ఇక్కడ చూడండి. ది రిపోర్ట్ ఫోకస్ ఆన్ ద మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ సెక్టర్ విచ్ కాంట్రిబ్యూటెడ్ అరౌండ్ 29% ఆఫ్ ఇండియన్ జీడిపి, అకౌంటెడ్ ఫర్ 40% ఆఫ్ ఎక్స్పోర్ట్స్, ఎంప్లాయిడ్ ఓవర్ 60% ఆఫ్ ది వర్క్ ఫోర్స్. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏమో చెప్తున్నారంటే భారత జీడిపిలో 29% వాటా, ఎగుమతుల్లో 40% వాటా, 60%కి పైగా శ్రామిక శక్తి కలిగిన సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు ఏదైతే ఉంటాయో ఆ రంగాలపై నివేదిక దృష్టి సారిస్తున్నామని వారు చెప్పడం జరిగింది. అదే విధంగా దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే మైక్రో, స్మాల్, మీడియం, చిన్న బిజినెస్లు ఏదైతే ఉంటాయో వాటిపైన వీళ్ళు ఫోకస్ అనేది పెట్టడం జరిగింది. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క నివేదిక తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. 12వ క్వశ్చన్ చూసినట్టయితే వరల్డ్ ఫుట్బాల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ బి 25 మే. ప్రతి ఏటా 25 మేన వరల్డ్ ఫుట్బాల్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ది యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ యాజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ 25th మే యాజ్ ఎ వరల్డ్ ఫుట్బాల్ డే. ఇక్కడ మనం చూసినట్టయితే
యునైటెడ్ నేషన్ అయిన జనరల్ అసెంబ్లీలో దీనికి సంబంధించి స్పెషల్గా దీన్ని రికగ్నైజ్డ్ అని చేయడం జరిగింది. ప్రతి ఏటా మే 25న వరల్డ్ ఫుట్బాల్ డే అనేది సెలబ్రేషన్ జరగాలని చెప్పి ఆర్నింగ్ ద స్పోర్ట్స్ సెంటనైల్ కొద్దిగా సెంట్రల్ ప్రెసిడెన్షన్ ఆన్ ద గ్లోబల్ ఒలింపిక్ స్టేజ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే 25న ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవంగా అధికారికంగా గుర్తించడం జరిగింది. ప్రపంచ ఒలింపిక్ వేదికపై క్రీడ యొక్క శతాబ్ద ఉనికిని గౌరవిస్తూ ప్రతి ఏటా కూడా దీన్ని జరుపుకోవాలని వారు సూచించడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే దిస్ డిక్లరేషన్ మేడ్ ఆన్ 7th May 2024. దీనికి సంబంధించి నిర్ణయం అనేది 7 మే 2024న చేసిన ఈ ప్రకటన ఫుట్బాల్ యొక్క అసమాన ప్రజా ఆదరణ మరియు ఐక్యత మరియు చేరుకున్న ప్రోత్సహించే దాన్ని శక్తిని నొక్కి చెప్తున్నట్లుగా వారు చెప్పడం జరిగింది. అంటే ప్రజల్లో దీనికి వచ్చిన ప్రత్యేక గుర్తింపుని దృష్టిలో తీసుకొని దీన్ని 7వ తారీఖు మే 24న ప్రకటించడం జరిగిందని వారు చెప్పుకొని రావడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ పాయింట్లో చూడండి, లిబియా రాయబారి తెహరా హెల్ సొనైన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రపంచంలోని అత్యంత ప్రజా ఆదరణ పొందిందని, క్రీడ ఫుట్బాల్ యొక్క సాంస్కృతిక, సామాజిక మరియు ఏకకృతి శక్తిని గుర్తిస్తుందని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి, లిబియానా రాయబారి అయిన తెహరా ఎల్ ఎల్ సొనీన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రజా ఆదరణ పొంది ఈ యొక్క క్రీడకి ఫుట్బాల్ యొక్క సాంస్కృతిక, సామాజిక మరియు ఏకకృతి శక్తిని గుర్తిస్తుందని వారు చెప్పుకోవడం జరిగింది. 13వ క్వశ్చన్ చూసినట్లయితే హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద అంబాసిడర్ ఫర్ FIBA ఉమెన్స్ ఏషియన్ కప్ 2025. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిబా ఉమెన్స్ ఏషియన్ కప్ 2025కు అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ మియావో లిజియన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది ఈ ఏటా. ఇక్కడ మనం చూసినట్లయితే జూలై 13 నుంచి 20 వరకు చైనాలోని జరగనున్న ఫిబా మహిళా ఏషియా కప్ 2025కు చైనా బాస్కెట్బాల్ దిగ్గజం మియావో లిజియాన్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ఈ యొక్క స్పోర్ట్స్ ఫిబియా అంటే ఏంటి? బాస్కెట్బాల్ సంబంధించి ఈ యొక్క స్పోర్ట్స్ని ఫిబియా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఫిబియా ఉమెన్స్ ఏషియన్ కప్ అనేది చైనాలో జరగనుంది జూలై 13 నుంచి 20 వరకు. అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా చూసినట్టయితే మియావో లిజియాని నియమించడం జరిగింది. అయితే ఈ యొక్క స్పోర్ట్స్ అనేది చైనాలోని షేన్జేన్ అనే ప్రదేశంలోని జరగనుందని చెప్పడం జరిగింది. చైనా క్యాప్లు, అదేవిధంగా చైనా యొక్క ప్రెసిడెంట్ ఎవరనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చివరి ప్రశ్న చూసినట్టయితే రీసెంట్లీ హూ అచీవ్డ్ ద హిస్టారికల్ బై ద విన్నింగ్ ద ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ ఎట్ ద మొనాకో గ్రాండ్ ప్రిక్స్. ఇక్కడ మనం చూసినట్లయితే సరైన సమాధానం ఆప్షన్ డి ఖుషి మైని. ఈ యొక్క గ్రాండ్ ఫిక్స్ ఏదైతే ఉందో ఇది దేనికి సంబంధించింది? రేస్కి సంబంధించింది. మొనాకో గ్రాండ్ ప్రిక్స్కి సంబంధించి ఈ యొక్క ఫార్ములా 2లో నిలిచిన వ్యక్తి ఎవరని చూసినట్లయితే విన్నింగ్ పర్సన్ ఫార్ములా 2 స్ప్రింట్ రేస్లోని విన్నింగ్ అయిన పర్సన్ ఎవరు చూసినట్లయితే ఖుష్ మైని. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్, ఒకసారి వినండి. ఖుష్ మైని అనే వ్యక్తి ఈ యొక్క ఫార్మేట్లోని విన్ అవ్వడం జరిగింది. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మే 24, 2025న మొనాకో గ్రాండ్ ప్రిక్స్ రేసులోని విజయం సాధించడం ద్వారా ఫార్ములా 2 రేసును గెలుచుకున్న మొదట భారతీయ
డ్రైవింగ్ కుష్ మైని రికార్డు సృష్టించారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి, తప్పకుండా లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు తెలుస్తుంది ఎంతమంది మా యొక్క అప్డేట్స్ అనేది ఇష్టపడుతున్నారు. అలాగా అదేవిధంగా మోర్ దెన్ పీపుల్కి రీచ్ అవ్వడానికి ఒక సపోర్ట్గా కూడా ఉంటుంది. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.